మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశాడు. ముత్తిరెడ్డిగూడెం చాడా సంబంధించి జిల్లా పరిషత్ పాఠశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఒక విద్యార్థి తనను స్కూల్ సంబంధించినటువంటి ప్రశ్నలు కాకుండా, సార్ మాకు ఇందిరమ్మ ఇల్లు లేదు అని చెప్పాడు. ఇందిరమ్మ ఇల్లు మేము అర్హులుగా ఉన్నప్పటికీ మాకు రాలేదని చెప్పడంతో ఇమీడియట్లీగా అక్కడ నుంచి ఎండిఓకు కాల్ చేశాడు. ఎండిఓని ఈ సంబంధించి విద్యార్థి కీర్తి కుమార్ సంబంధించి అడగగా కీర్తి కుమార్ వాళ్లకు స్థలం లేనందువల్ల వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని చెప్పారు. మరి దానికి సంబంధించి కలెక్టర్ వెంబడే దానికి సంబంధించి ఏర్పాట్లు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి ఇల్లు ఇవ్వాలని చెప్పినటువంటి విషయము. ఎండిఓ కూడా ఖచ్చితంగా ఇల్లు ఇస్తానని చెప్పారు. నిజంగా మరి కీర్తి కుమార్ని అభినందించవచ్చు. ఎందుకంటే పాఠశాలకు వచ్చినటువంటి ఆకస్మికంగా తనిఖీ వచ్చినటువంటి కలెక్టర్ గారిని అంటే అడగడం అయితే నిజంగా చాలా మంది అభినందిస్తారని చెప్పవచ్చు. ఎందుకంటే ధైర్యంగా వెళ్లి చిన్న పిల్లగాడు కలెక్టర్ గారిని ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి, అదే విధంగా వెంబడే కలెక్టర్ కూడా స్పందించాడు, అధికారులను ఆదేశించాడు. ఖచ్చితంగా కీర్తి కుమార్ కు ఇల్లు ఇవ్వాల్సిందని చెప్పినటువంటి విషయం. నిజంగా మరి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మనం చూస్తున్నాం, జిల్లా మొత్తం కూడా ప్రతి పాఠశాలను తనిఖీ చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు 10వ తరగతి పరీక్షలు అతి కొన్ని రోజులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 10వ తరగతి సంబంధించి విద్యార్థులు చదువుకోవాలి, వారికి మెరుగైనటువంటి విద్యను అందించాలని చెప్పి టీచర్లు కూడా చెప్తున్న విషయము. ఎందుకంటే 10వ తరగతికి చెప్పేటువంటి ప్రతి టీచర్ కూడా అత్యవసర సెలవులు తప్ప మిగతా సెలవులు ఇవ్వద్దని చెప్పి హెచ్ఎం కూడా చెప్పినటువంటి విషయము. మరి ముత్తిరెడ్డిగూడ గ్రామం సంబంధించి ఆకస్మికంగా వంటశాలను పరిశీలించినప్పుడు వంటశాలలో ఉన్నటువంటి కూరగాయలు కానీ వారి పప్పులు కానీ అవన్నీ కూడా బియ్యం కానీ అవన్నీ కూడా సరిపోను లేవు, ఎంతమంది ఉన్నారని చెప్పి అడిగితే దాదాపు 50 మంది ఉన్నారంటే 50 మందికి సరిపోతాయా, ఈ కూరగాయలు సరిపోతాయా అని చెప్పి అడిగినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మధ్యాహ్నం భోజనం విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల కాంప్రమైజ్ కానని చెప్పాడు. ఖచ్చితంగా పిల్లలకు విద్యతో పాటు మంచి భోజనం ఇవ్వాలి కాబట్టి మెనూ ప్రకారం ఇవ్వాలని చెప్పాడు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రతి ఐటమ్ ఏమేమి రోజు ఏ మెనూ ఉందో ఆ మెనూ ప్రకారం ఇవ్వాలని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికైతే సరైనటువంటి ఆహారం ఇవ్వనట్లయితే ఖచ్చితంగా నేను అక్కడే సస్పెండ్ చేస్తానని చెప్పినటువంటి విషయం మెమోలు కూడా ఇస్తానని చెప్పారు. ఎందుకంటే మధ్యాహ్న భోజనం సంబంధించి ప్రతి విద్యార్థికి అందాల్సినటువంటి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. మరి ఏదో ఒక గ్రామానికి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మండలాలు తిరుగుతున్నాడు. మండలాలకు సంబంధించి జిల్లా పరిషత్ పాఠశాలలు ఎక్కువగా తిరుగుతున్నారు. ఎందుకంటే 10వ తరగతి విద్యార్థులు ప్రతిభ కనపరచాలని చెప్పినటువంటి విషయం చెప్పవచ్చు. మరి అదేవిధంగా తిరుగూడెం పాఠశాలకు సంబంధించి విద్యార్థులు మొన్న జిల్లా స్థాయిలో వాలీబాల్లో మొదటి 2 స్థానాలు వచ్చినందుకు వారిని అభినందించారు. క్రీడలతో పాటు విద్యను కూడా అభ్యసించాలి. విద్యను తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి ఈసారి టాప్ గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. ఎందుకంటే విద్యార్థుల కోసం మనం చూస్తున్నాం, బడిబాట కార్యక్రమం చేపట్టాడు. అదేవిధంగా ఉదయాన్నే ఇంటికెళ్ళి డోర్ తట్టి వారి యొక్క పిల్లలకు సంబంధించి ఉదయాన్నే లేచి చదువుతున్నా లేదా అని కూడా చూసినటువంటి సందర్భం గత సంవత్సరం చెప్పవచ్చు. మరి ఈ సంవత్సరం కూడా అలాంటి కార్యక్రమాలు తీసుకున్నాడు. బడిబాట కార్యక్రమంలో తానే ఉపాధ్యాయుడై పాఠశాలలో విద్యను చెప్పినటువంటి విషయం మనం చూసాం కొన్ని పాఠశాలలో. మరి ఇట్లా అంటే మన పోచంపల్లిలో బడిబాట కార్యక్రమంలో తానే విద్యార్థి గణితం బోధించినటువంటి విషయం మనం చూసాము. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యార్థులు మెరుగైనటువంటి విద్యను అందించాలి. మెరుగైన విద్య వారికి ఖచ్చితంగా స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి పాఠశాలలో ఈ విద్యార్థుల ఒకవేళ విద్యార్థులు ఆబ్సెంట్ అయితే వారికి ఇంటికి వెళ్ళమంటున్నారు, వారికి ఫోన్ చేయమంటున్నారు, తల్లిదండ్రులను హెచ్చరించమంటున్నారు. ఖచ్చితంగా ఆధార్ శాతం ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి మాత్రం రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా యాదాద్రి జిల్లా మొదటి స్థానంలో ఉందని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ మొత్తం కూడా జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలన్నీ కూడా తిరిగి ఎక్కడక్కడ పిల్లలందరినీ కూడా విద్య అభ్యసించాలి. అదేవిధంగా స్పెషల్ క్లాసులు అనేవి కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పాడు. ఖచ్చితంగా ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఈసారి మెరుగైనటువంటి ర్యాంకులు రావాలని చెప్పి యాదాద్రి భువనగిరి కలెక్టర్ కోరుకునే విషయం. ఇది కెమెరా గురునాథ్, శరత్, చాడా.